పల్నాడు జిల్లా మాచర్ల నిప్పుకు చెదరు పట్టదు. ఎమ్మెల్యే జూలకంటి నిజాయితీకి అవినీతి మరకలు అంటావు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై సాక్షి పత్రికలు రాసిన కథనాలపై స్పందిస్తూ మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. 7 మర్డర్లు సైతం మీరు చేయించి జూలకంటి బ్రహ్మారెడ్డిపై కేసులు బనాయించిన మాట వాస్తవం కాదని తెలిపారు. గుండ్లపాండు జంట హత్యలు చేయించింది వాస్తవమనే ఆధారాలతో సహా త్వరలోనే బయటకు వస్తుందని తెలిపారు. మాచర్ల పట్టణ నడి సెంటర్లో మా నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి నైజంపై హత్య రాజకీయాలు చేసే మీ నైజంపై బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిద్దామని ప్రజలు సరైన తీర్పు ఇస్తారని సవాల్ విసిరారు. మీ హత్య రాజకీయాలకు ప్రజలు చర్మగీతం పాడి మంచి మనిషి అయినటువంటి జూలకంటి బ్రహ్మారెడ్డిని ఎన్నికల్లో 33,000 ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపించుకున్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా సాక్షి పత్రికలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిపై బురద జల్లే కథనాలు మానుకోవాలని హెచ్చరించారు. ప్రజలందరూ సాక్షి పత్రికను సాక్షి ఛానల్ బ్యాన్ చేయాలని కోరారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక కథనం వచ్చింది. ఆ కథనంలో బ్రహ్మారెడ్డి గారు ఏదో 7 మర్డర్లు చేశారని, ఆయన అనవసరంగా గుండ్లపాడు ఇన్సిడెంట్ని అక్రమ కేసులు బనాయించినట్టు ఎక్స్ఎమ్మెల్యే తమ్ముడి మీద ఇటువంటి కథనం వచ్చింది. వాళ్ళు ఈ కథనం పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు టీవీ అని వాళ్ళు స్టోరీ బోర్డులు వేసుకున్నారు. అందులో వాస్తవాలు కొన్ని మీ దృష్టికి తీసుకురావాలని, ప్రజల దృష్టికి తీసుకురావాలని మేమందరం ఇక్కడ సమావేశమైనాం. బ్రహ్మారెడ్డి గారు రాజకీయంగా 2 సార్లు ఓడిపోవచ్చు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. గతంలో మొత్తం 3 సార్లు వాళ్ళు ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు బ్రహ్మారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు 33,000 అత్యధిక మెజార్టీ ప్రజలు మాచర్ల ప్రజారంగం ఇచ్చారు. దాన్ని వాస్తవ దృష్టికి పరిశీలించినప్పుడు బ్రహ్మారెడ్డి గారి మీద ఎటువంటి భావన ఉందో ప్రజలందరూ కూడా మెజార్టీ ఇవ్వటం వల్ల ప్రజల్లో కానీ వాస్తవ పరిస్థితులన్నీ సాక్షి వాళ్ళు విచారించుకోవాల్సిందిగా కోరుతున్నాను. గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, పిన్నెల్లి వెంకటరెడ్డి కావచ్చు, వాళ్ళ బాబాయ్ సుబ్బనారెడ్డి కావచ్చు, లక్ష్మారెడ్డి గారు కావచ్చు, అందరూ ఆ పార్టీలో ఉన్నప్పటి నుంచి మేము వాళ్ళతో కలిసి ప్రయాణం చేశాం. వాస్తవాలన్నీ గతంలో ముస్లిం సోదరులతో డబుల్ మర్డర్ జరిగినప్పుడు సుందరనాథ్ టైంలో, తర్వాత పాపిరెడ్డి మర్డర్ కావచ్చు, మొన్న మధ్య జరిగిన జల్లయ్య మర్డర్ కావచ్చు, లేకపోతే గుళ్ళపాడులో చంద్రయ్య గారి మర్డర్ కావచ్చు, మరి ఈ అన్నిటికీ మా మీద డిసెంబర్ 16 గొడవలు కావచ్చు, మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ అప్పుడు మా రూమ్ మీద జరిగిన దాడి కావచ్చు, వాళ్ళ ఇంట్లో జరిగిన రాడ్లు, కత్తులు, సీసాలు, రాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళ ఇంట్లో రూమ్ నిండా ట్రక్కు దొరికినది వాస్తవం కాదా? అంతేకాకుండా కారంపొడి మీద ఎంత యథేచ్ఛగా దాడులు జరిపారో వాళ్ళ నైజం తెలుస్తుంది. వాళ్ళ భావజాలం, వాళ్ళ ఆలోచనలు మాచర్ల ప్రజానికి మొత్తానికి తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సాక్షి అక్రమంగా స్టోరీ బోర్డులు విచారించుకోకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళకు అనుకూలంగా మీడియాలో రాతలు మాటలు మాట్లాడటం సాగు ఇవన్నీ మాచర్ల ప్రజానీకం అందరికీ వాస్తవాలు తెలుసు. అవసరమైతే పార్క్ సెంటర్లో ఒక బ్యాలెట్ పెడదాం. రామకృష్ణ అంటే ఏంది, బ్రహ్మారెడ్డి గారు ఏందని, ఎవరేందనే దాని మీద ఒక బ్యాలెట్ పెడదాం. ప్రజానీకాన్ని ఓట్లు అడుగుదాం. దాని మీద ఎవరికి ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందో చూడండి, ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది అర్థమవుతుంది. అంతేగాని అవాకులు చవాకులు టీవీ ఉంది, పేపర్ ఉందని రాస్తే మాత్రం ఇక్కడ ఎవరు సహించరు. ఇది నిన్న జరిగిన మహానాడిని భారీ ఎత్తున విజయవంతం చేసినందుకు మాచర్ల నుంచి భారీ సంఖ్యలో తరలి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కూటమి కార్యకర్తలు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి నిన్న సాక్షి ఛానల్లో మన శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారి గురించి రక్త చరిత్ర ఉంది బ్రహ్మారెడ్డి గారికి అని చెప్పి అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ న్యూస్ ఛానల్ ఉండాల్సిన నైతిక విలువల్లో పూర్తిగా దిగజారిపోయి చేసిన ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి మాచర్ల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో కూడా జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులకు భయభ్రాంతులై భయపడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ కార్యకర్తలకు మరో ధైర్యాన్ని కలిగించడం కోసం మరి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడికి మాచర్ల రావడం జరిగింది తప్ప ఆయన ఏ పదవాసించో, ఏ హత్య రాజకీయాలు చేయాలనో, హత్యలు చేసి అక్రమ సంపాదించుకోవాలని కూడా ఎలాంటి ఆలోచన ఆయనకు లేదు. మరి 1982-84లో జరిగిన గంటల వెంకటేశ్వర రెడ్డి హత్య దగ్గర నుంచి నిన్న గుళ్ళపాడులో జరిగిన జంట హత్యల వరకు కూడా ఈ ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న హత్యల వెనక ఎవరు హస్తం ఉందో ఈ ప్రాంత ప్రజానికానికి, మీడియా వారికి కూడా తెలుసని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి బ్రహ్మారెడ్డి గారి గురించి ఇప్పుడు 7 మర్డర్స్ గురించి రాసుకొచ్చారు చెప్తున్నావు. 7 మర్డర్స్ జరిగినప్పుడు బ్రహ్మారెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో ఎక్కడ హాస్పిటల్లో ఉన్నాడు ఆయన మర్డర్ జరిగింది ఇక్కడ మాచర్ల ప్రాంతంలో జరిగింది 7 మర్డర్ జరిగింది. ఆయనకు సంబంధం లేకపోయినా కూడా ఆయన తల్లి ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి ఆయన మీద బురదలాలని చెప్పి
తప్పుడు కేసులు అప్పుడు బ్రహ్మారెడ్డి గారి పేరు చేర్చారే తప్ప వాస్తవంగానికి 7 మర్డర్స్ కానీ అలాంటి సంబంధం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే గతంలో మాచాల ప్రాంతంలో జరిగిన హత్యలు అన్నిటి వెనక ఎవరు హస్తం ఉందో మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. మరి నిన్న జరిగిన గుళ్ళపాడు దండ హత్యల వెనుక విచారణ జరుగుతుంది. ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్లో 5 లక్షల రూపాయలు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినాయని కూడా అది కూడా లెక్క తేలుతారు. మరి త్వరలోనే మరి దీనికి విచారణ పూర్తి చేసి అసలైన నిందితులు మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి జైలు పంపించడం ఖాయమని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు మరి ఎక్కడైనా గ్రామంలో గొడవ జరిగినా మరి మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు వైసీపీ వాళ్ళే కాదు మా వాళ్ళ పాత్ర ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అని చెప్పి ఇక్కడ పోలీసు వాళ్ళకి చెప్పిన సంఘటనలు కూడా నేను చెప్తున్నాను మీకు.